రైట్ గా బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ ఐటీ రైట్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలో ఐటీ అధికారులు పంజా విసిరారు. తెల్లవారుజాము నుంచి మొత్తం 55 బృందాలుగా విడిపోయి హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇక తాజాగా పుష్ప 2 మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఆ సంస్థ అధినేత నవీన్ CEO చెర్రీ నివాసంతో పాటు పలు కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆఫీసులు ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇక హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు ఇల్లు ఆఫీసులతో పాటు సురేష్ దిల్ రాజు కూతురు ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. అలాగే దిల్ రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఏకకాలంలో అనేక చోట్ల సోదాలు చేస్తున్న 65 బృందాలు 8 ప్లేసుల్లో సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి 2 భారీ సినిమాలు విడుదలయ్యాయి. అయితే గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలను భారీ బడ్జెట్ తో నిర్మించారు దిల్ రాజు. అలాగే బాలకృష్ణ డాకు మహారాజా సినిమాకి డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు వ్యవహరించారు. మరోవైపు మైత్రి సంస్థ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మైత్రి నవీన్, CEO చెర్రీ ఇంకా సంస్థ సంబంధికుల అందరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. మైత్రి సంస్థ ఇటీవలే పుష్ప 2తో భారీ విజయాన్ని అందుకుంది. అయితే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా భారీ వసూలు రాబట్టింది. ఇక ఈ సినిమా ఏకంగా 1800 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు మేకర్స్ పోస్టర్స్ ద్వారా తెలిపారు. ఇక గతంలోనూ మైత్రి మేకర్స్ పై పలుసార్లు ఐటీ దాడులు జరిగాయి. ప్రస్తుతం మైత్రి మూవీస్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, ప్రశాంత్ వర్మ, జై హనుమాన్ సినిమాలను నిర్మిస్తుంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏకకాలంలో పలు చోట్ల కూడా కూతురింట్లు, అలాగే వాళ్ళకి సంబంధించిన అన్ని ఇళ్లలో ఏకకాలంలో దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తాజా అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో ఐటీ అధికారులు పంజా విసిరారు. నేడు ఉదయం తెల్లవారుజాము నుంచి మొత్తం 55 బృందాలుగా విడిపోయి మొత్తంగా కూడా హైదరాబాద్ పరిధిలో మొత్తం పలు చోట్ల విస్తృతంగా తనిఖీలు అయితే చేపడుతున్నారు. ఈ మధ్య కాలంలోనే పుష్ప 2 సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మరి అదేవిధంగా ఆ సంస్థ అధినేత నవీన్, CEO చెర్రీ అలాగే నివాసంలో పాటు పలు కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటు ఆ నటుడు అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ కు చేసుకుందన్నట్టుగా టాక్ కూడా సొంతం చేసుకుంది. మరి మొత్తంగా కూడా ఈ దక్షిణ భారతదేశంలో అలాగే ఉత్తర భారతదేశంలో తేడా లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించిందని ప్రచారంలో మనం చూసాం. సో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 మూవీ మొత్తంగా కూడా 1.732 కోట్ల రూపాయల కలెక్షన్లు సొంతం చేసుకుందని, అదేవిధంగా ఇటీవల దిల్ రాజు భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాలకు కూడా నిర్మించారు. మరి ఈ 2 సినిమాలకు కూడా సంక్రాంతి పండుగ విడుదలై భారీ ఎత్తున కలెక్షన్లు అయితే రాబట్టాయి. అయితే ప్రస్తుతం పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమాలకు నిర్మించిన సంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం నుంచి ఐటీ అధికారులంతా కూడా బృందాలుగా విడిపోయి బంజారాహిల్, పంజాగుట్ట, కొండాపూర్, మాదాపూర్ కార్యాలయాల్లో
తనిఖీలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ మొత్తంగా ఈ సినిమాల వరకు అలాగే ఇంత పెద్ద కలెక్షన్లు వచ్చిన నేపథ్యం అది కనిపిస్తుంది. సో ఇక కొన్ని దాడులు అయితే కొనసాగుతున్నాయి, ఇంకా 5 కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా విషయాలు అయితే తెలియాల్సి ఉంది బ్రాహ్మణి. అయితే మహేందర్ రెడ్డి చెప్పండి, ఇదే విషయంపై ఐటీ రైట్స్ కి సంబంధించి దిల్ రాజు టీం కానీ దిల్ రాజు కానీ స్పందించారా? అంటే ఇంకా కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక అధికారికంగా ఇక ఎవరెవరు కూడా స్పందించలేదు. అధికారులు కానీ, అటు దిల్ రాజు కానీ, అలాగే ఆ శిరీష్ గారు, ఇంకా మైత్రి మూవీస్ కానీ ఇక ఎవరు కూడా స్పందించలేదు. ఇక ఐటీ దాడులు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మహేందర్ రెడ్డి ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది ఐటీ రైట్స్? మొత్తంగా ఏకకాలంలో 8 చోట్ల అంటే 55 మంది అధికారులు ఐటీ సోదాలు చేస్తున్నారంటే చాలా పెద్ద ఎత్తునే విచారణ వాళ్ళంతా కూడా చూసారు. అంటే వాళ్ళకి విషయం సమాచారం పెద్ద ఎత్తునే ఉంది అని వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉదయం నుంచే ఏకకాలంలో అంటే దాడులు మొదలు పెట్టారంటే దాదాపు పెద్ద ఎత్తున దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 5 దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మరి చూడాలి, సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం నగర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ కార్యాలయాలు ఎవరెవరు పేరు మీద మొత్తంగా కూడా పార్ట్నర్లు, సిఇఓలు అన్నిటి ఆ సంస్థలో పనిచేసినటువంటి సిబ్బంది అలాగే పార్ట్నర్లు అందరూ ఇళ్లలో ఆఫీసులలో కూడా ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.